షలోం. యోహాను సువార్త 6వ అధ్యాయము 35వ వచనము. గాస్పెల్ అకార్డింగ్ టు జాన్ చాప్టర్ 6 వర్స్ 35. అందుకు యేసు వారితో ఇట్లనెను, జీవాహారము నేనే. నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రమును ఆకలిగొనడు. నా యందు విశ్వాసముంచువాడు ఎప్పుడునూ దప్పిగొనడు. దెన్ జీసస్ డిక్లేర్డ్, ఐ ఆమ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్. జీవము కలిగినవన్నీ సరైన రీతిలో ఎదగటానికి వాటికి పోషణ ఎంతో అవసరం. ఫర్ ఎగ్జాంపుల్, మానవ దేహాలు కావచ్చు, జంతువులు, పక్షులు, ఆఖరికి మొక్కలకు కూడా. మరి మన ఆత్మ మాట ఏమిటి? జీసస్ ఈజ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్ అండ్ ద బ్రెడ్ దట్ యువర్ సోల్ ఈజ్ సీకింగ్ ఫర్. ఆదియందు వాక్యముండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను. జీవాహారమైన యేసయ్య మాటలు మనలను జీవింపచేస్తాయి. అవి నిత్యము జీవింపచేస్తాయి. యేసయ్య మాటలను స్వీకరించిన వారి ఆత్మ తృప్తిపరచబడుతుంది. మన ఆత్మలు ఇంకా తృప్తి చెందకపోవటానికి, జీవితంలో ఏదో తెలియని ఆరాటము, పోరాటానికి కారణం మనం విశ్వాసం కలిగి ఉన్నాం, కానీ సంపూర్ణ సమర్పణ లేకపోవటం చేత సగం నిండిన కడుపులతో సరిపెట్టుకుంటున్నామేమో. సరిచూసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, మీ కృపకై కనికరముకై వందనాలు. మాకై నలుగగొట్టబడిన యేసయ్య శరీరముకై కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. ఆహారము కాని దాని కొరకు మా జీవితాలను, సమయాలను వృధాపరుచుకొనకుండా జ్ఞానం అనుగ్రహించండి. జీవాహారమైన అనుదిన ఆహారమును ఎల్లవేళలా మాకు దయచేయమని యేసు నామములో ప్రార్థించి పొందుకొనిన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.